హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా మా వీడియో చూసే వాళ్ళైతే నేను వీడియోలో చూపించిన విధంగా రాయల్ డ్రీమ్స్ ఆకల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సాబుదానా అంటే సగ్గుబియ్యంతో వడలాగా ట్రై చేశానండి ఫస్ట్ టైం. బట్ నిజంగా చాలా బాగా వచ్చింది. నేను ఎలా వస్తుందో అని అనుకున్నాను. నూనె కూడా పీల్చలేదండి. ఇది నేను వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వీటన్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను. సగ్గుబియ్యాన్ని 1 గంట 2 గంటల ముందు ఒకసారి వాష్ చేసి అంటే ఒకసారి కడిగి మంచినీళ్ళు పోసుకొని మునిగేంతవరకు నీళ్ళు పోసుకొని అలా సోక్ చేసుకున్నానండి. సో వాటర్ అంతా సగ్గుబియ్యం పీల్ చేసింది, అలా తయారైందనమాట. సో దీంట్లో మనం ఉడికించిన బంగాళదుంప వేసుకోవచ్చు బేస్ లాగా. అలాగే శనగపిండి, మైదా పిండి, ఉప్మా రవ్వ, బియ్యం పిండి, లేకపోతే గోధుమ పిండి ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. బేస్ కోసం నేను అన్నం కొంచెం మిగిలి ఉందని ట్రై చేద్దామని అన్నం వేసాను ఫస్ట్ టైము. సో బాగా కొంచెం వాటర్లో మెత్తగా చేసుకున్నాను. అలాగే నేను చూపించిన కట్ చేసిన ముక్కలు కూడా వేసుకున్నాను. సో కొంచెం నాకు లూజ్ అనిపించిందని గోధుమ పిండి వేసుకున్నాను. గోధుమ పిండి నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి హెల్త్కి మంచిదని. మీ ఇష్టం, అంటే మీరు ఏది తింటే మైదా పిండి శనగపిండి మీ అవైలబుల్ ఏది ఉంటే అది మీరు ట్రై చేయొచ్చు. నేను గోధుమ పిండి వేసుకొని చేశాను. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మరిగింది. ఇలా చిన్న చిన్నవి వడల్లాగా మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం వేసుకుంటాం కదా వడలు, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే అలా వేసుకోవచ్చు అండి. కొంచెం మందంగా వేసుకోవచ్చు మీరు. అంటే షేపు ఇలాగే వేసుకోవాలని ఏం లేదు. బోండల్లాగా చిన్న చిన్న బోండల్లాగా వేసుకొని తినొచ్చు, వడల్లాగా చేసుకొని తినొచ్చు. లేకపోతే టిక్కీలు అంటారు కదా, కట్లెట్లు, ఆ డీప్ ఫ్రై కాకుండా పెనం మీద వేసుకొని కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఆప్షన్ అనేది. నిజంగా చాలా బాగున్నాయండి. సగ్గుబియ్యం కూడా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి మస్ట్ అండ్ షుడ్గా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది. చిన్నపిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్నాక్గా ఈజీగా అయిపోతుందండి. ఇంట్లో సగ్గుబియ్యం ఉంటే చాలు మనకి, బేస్ మెయిన్ అదే కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.